ఏంటి చాలా ఫ్రెష్గా ఉన్నారు, అయ్యప్ప మాల తీసేసారు. అని ఏంటి మీరు ఇది మొదటిసారా లేదా అంతకుముందు? 14th టైం ఇది. ఓ అంటే హీరో ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒకసారి వేసుకున్నాను దొంగ తర్వాత, పైగా ఎవరికి తెలియదు. ఓకే ఓకే తిరుపతిలో ఉండేవాడిని ఇప్పుడు. ఓకే ఓకే. ఈసారి ఈ సినిమా రిలీజ్ వల్ల బయటపడాను అనమాట. అంటే మీడియాకి ఎప్పుడు కనబడలేదు మీరు? ఎప్పుడు కనబడలేదు, ఎప్పుడు తిరుపతిలో ఉంటాం. నేనేమన్నా 2005 నుంచి మానేశాను యాక్చువల్లీ. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ అంటే అప్పుడు నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న ఉండేటోడు. ఓకే ఓకే. జస్ట్ 3 years వెళ్ళేదాన్ని. ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అప్పట్లో. సో నేను తను కలిసి ఓకే ఓకే. మాల వేసుకున్నాను చిన్నప్పటి నుంచి. మా బాబాయ్ అయిపోయాయి అనమాట. ఓకే ఓకే. సో చనిపోతే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది. ఎమోషనల్ ఇంకా వద్దులే ఏం వెళ్తాం అనేసి. సో మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత అంతా ఓకే ఎంత బాగుందని మళ్ళీ స్టార్ట్ చేశాను. అంతేనా? నేనేమనుకున్నానంటే పెళ్ళైన తర్వాత ఇంత మార్పా మరి? అందరూ అదే షాక్ అయ్యాయి. భాషా ఫ్లాష్ బ్యాక్ తెలియక మాట్లాడుతున్నారు అందరూ. టైమింగ్కి అంత టైమింగ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు. నాట్ ఓన్లీ నీట్గా అలాగా వచ్చేసి నాట్ ఓన్లీ దిస్ ఫిలిం కాదు, నేను